ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను. నీ సృష్టికర్త అయిన నీ తండ్రి చెబుతున్న మాట, నిన్ను విడువను, ఎడబాయను. ఆయన ఒక మాట అన్న తరువాత తప్పేవాడు కాదు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, నీ శ్రమలను చూసి, నీవు పడుతున్న ఇబ్బందిని చూసి దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటున్నావా? తల్లి మరచినా నేను నిన్ను మరువను అని చెప్పుచున్నాడు. నీవు చేయవలసింది ఒక్కటే, నీ సమస్యను ఆయనకు విడిచిపెట్టు. అప్పుడు నీ భారాన్ని ఆయన వహిస్తాడు. ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు నీ సమస్యను గుర్తించినంతగా దేవుణ్ణి గుర్తించలేకపోతున్నావు. భయం ఎందుకు, దిగులెందుకు? ఆయన మీద విడిచిపెట్టడం నేర్చుకుంటే ఆయన చూసుకోడా? నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ఆయన చెప్పిన మాటను నువ్వు నమ్మినట్లయితే సమస్య వైపు కాకుండా నీతో ఉన్న నీ తండ్రి వైపు చూస్తావు. ఆయన చూచుకుంటాడు అనే ధైర్యము కలిగి, ప్రశాంతత, నెమ్మది కలిగి జీవించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆ నమ్మకత్వాన్ని దేవునికి చూపిస్తావో ఆ క్షణము నీ సమస్య ఆయన చూసుకుంటాడు. నీ సిలువ ఆయన మీద ఉంచు. ప్రతిదానికి ఏదో జరిగిపోతుంది అని బెంబేలెత్తవలసిన అవసరం లేదు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీ కొరకు ప్రాణమే పెట్టిన ఆయన నీ సమస్యను తీర్చడానికి వెనకాడతాడా? నమ్ము, ఆయన చూచుకుంటాడు. నువ్వు ఆయన కుమారుడివి, క్రీస్తు తోడి వారసుడివి. భయపడవలసిన అవసరం లేదు, బెంబేలెత్తిపోవలసిన అవసరము లేనేలేదు. నీకు హానికరమైనది ఏది నీ యొద్దకు రాదు. చిన్న చిన్న సమస్యలు అపవాది నీ చుట్టూ తెచ్చిపెట్టినప్పుడు నువ్వు బెంబేలెత్తిపోక, నీ తండ్రి నీతో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే ధైర్యాన్ని నువ్వు ప్రదర్శించినప్పుడు అపవాది ఎవరు తరమకుండానే పారిపోతాడు. కాబట్టి ఏ సమస్యలో ఉన్నా భయపడకు, బాధపడకు, దిగులు చెందకు. దేవుని వైపు చూడు, నమ్ము, ఆయనను స్తుతించు, ఆయనను ఘనపరచు, ఆయన యందు ఆనందించు. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వినుచున్న నీ ప్రియులు ఏ సమస్య గుండా వెళుచు ఉన్నారో, ఎలాంటి ఇబ్బంది గుండా వెళుచు ఉన్నారో, ఏ కన్నీటి గుండా వెళుతూ ఉన్నారో దేవా, వాటి వైపు కాకుండా నీ వైపు చూచి సమస్తాన్ని ఇవ్వగలవు అనే ధైర్యము కలిగి, నీవు ఎన్నటికీ నీ బిడ్డలను సిగ్గుపడనీయవు కనుక వారి యొక్క ఆశీర్వాదాన్ని అపవాది దొంగిలించలేదు, ఆ సమస్య నిలువలేదు అనే గ్రహింపు వారు కలిగి నిన్ను ఘనపరచునట్లు, నీకు సాక్షార్థమై నిలుచున్నట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.